గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలకు ప్రత్యేక ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశంతో వైద్యులచే ప్రతి నెల 2వ శనివారం రోజున ఆరోగ్య మేళా నిర్వహించడం జరుగుతోందని డాక్టర్ నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య మేళా నిర్వహించారు. కీళ్ల నొప్పులు, ఎముకల సమస్యలపై డాక్టర్తో ఆరోగ్య మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ శశాంక్ మరియు కీళ్ల ఎముకల వైద్యులు మాట్లాడుతూ జిల్లా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కీళ్లు మరియు ఎముకల వైద్యుడు మోహన్ రెడ్డి, మత్తు వైద్యురాలు సబహతులచే ఆరోగ్య మేళా నిర్వహించడం జరిగిందని, ఈ ఆరోగ్య మేళాకు చుట్టుప్రక్కల గ్రామాల నుండి ప్రజలు తరలి వచ్చారని, ఇందులో కీళ్లు మరియు ఎముకల సంబంధించిన 72 మందికి మరియు సాధారణ సమస్యల గురించి 84 మందికి మొత్తం 156 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి రక్త పరీక్షలు చేసి వారికి కావలసిన మందులను ఉచితంగా ఇచ్చి తగిన సూచనలు సలహాలు ఇచ్చారని, ఎవరికైనా ఎక్కువ ఇబ్బంది ఉంటే నిజామాబాద్ జనరల్ హాస్పిటల్కి వెళ్లి చూపించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సుశాంత్ రెడ్డి, కీళ్లు మరియు ఎముకల వైద్యుడు మోహన్ రెడ్డి, మత్తు వైద్యురాలు సబహత్, నర్సింగ్ ఆఫీసర్ అరుణలత, సిబ్బంది భూలక్ష్మి, మురళి, పద్మ, సంతోష్, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. మేము ఇక్కడ వివిధ డిపార్ట్మెంట్స్, గైనిక్ నుంచి, అనస్థీషియా నుంచి డిపార్ట్మెంట్స్ డాక్టర్స్ వచ్చారు. సో అరౌండ్ 150 ఓపీలో ఆర్థోపెడిక్ కేసెస్ ఒక 70 దాకా నేను చూడడం జరిగింది. అందులో చాలా మందికి మనం సలహా ఇచ్చాం, కొంతమందికి మెడిసిన్స్ రాసి ఇచ్చాం, ఇంకొంతమందికి ఎవరికైతే కంపల్సరీ ట్రీట్మెంట్ అవసరం ఉందో, అడ్మిషన్ అవసరం ఉందో నిజామాబాద్ హాస్పిటల్కి రిఫర్ చేసామండి. సో మోస్ట్లీ ఆల్ ఆర్థో కేసెస్కి మనం ఎటువంటి అంటే వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ బట్టేసి వివిధ రకాల ట్రీట్మెంట్ అనేది అందించాం. మనం ఇక్కడ మెంబర్స్ దాకా ఆర్థోపెడిక్ సంబంధించిన వాళ్ళు, మెడికల్ నొప్పి కానీ, లేదంటే నరాల నొప్పి అంటే వెన్నుపూస నొప్పి, ఇంతకుముందు దెబ్బలు తాకి ఇంతకుముందు ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు పాత ఎక్సెస్ని కూడా తీసుకుని వచ్చారు. సో అది ఇంప్లాంట్స్, లోపల పెట్టిన ఇంప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీయాలా లేదా అని వాళ్ళకి సలహాలు ఇవ్వడం, ఇప్పుడు తీయాల్సిన అవసరం లేదు, ఇంకా టైం పడుతుంది బుక్ కట్టుకోవడానికి అని ఇలా వివిధ సలహాలు ఇచ్చేసి వాళ్ళకి సరైన మందులు ఇచ్చేసి లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చెప్పేసి పంపించడం జరిగింది. ఎవరికైతే ట్రీట్మెంట్ అవసరమో వాళ్ళని నిజామాబాద్ హాస్పిటల్కి రిఫర్ చేస్తాం. అక్కడ మేము చూసుకుంటాం, మేము అడ్మిట్ చేసుకుని మేము చూసేసుకుంటాం.